దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఒంపోలు క్రీస్తు సంఘము ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఒక్కరోజు బైబిల్ తరగతిని బట్టి అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు ద్వారా ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఏర్పాటు చేసినటువంటి స్థానిక 6 సంఘాల సువార్థికులు ఎంఎం శ్రీని గారికి అలాగే బాలాగారి కుటుంబానికి ప్రభుపేట అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యమైనటువంటి సమయంలో విశ్వాసముతో కూడిన విధేయత యొక్క నిర్వచనము సహోదరులు మాట్లాడమని తెలియజేశారు. విశ్వాసముతో కూడిన విధేయత, ఆ నిర్వచనం మాత్రమే నాకు ఇచ్చారు. నిర్వచనం దాని అర్థం ఏంటి? ఉదయకాల సమయంలో సేవకులు విధేయత గురించి చెప్పుంటారు, విధేయత ప్రయోజనాలు, అలాగే రానున్న తర్వాత సెషన్లో విధేయత అవిధేయత వల్ల నష్టాలు. కాబట్టి విశ్వాసముతో కూడిన విధేయత, వాస్తవానికి క్రీస్తునందు మనందరికీ ఉన్నటువంటి పేరేంటంటే క్రైస్తవులు అంటారమ్మా. క్రైస్తవులు, ఇంకా విశ్వాసులు, పరిశుద్ధులు, ఇలా దేవుని పిల్లలు. అయితే విశ్వాసులు అని మనల్ని పిలుస్తూ ఉంటారు. ఎక్కడైనా మీరు విశ్వాస, నేను విశ్వాసనే, మీరు విశ్వాసే అని మాట్లాడుతూ ఉంటాం. అంటే మనకున్నటువంటి పేరు క్రీస్తుని బట్టి విశ్వాసులు. అయితే విశ్వాసులు అన్న పేరుకు ఎంతవరకు మనం సార్థకం చేయగలుగుతున్నాం? నిజంగా నేను విశ్వాసినేనా? విశ్వాసి అనబడడానికి ఒక అర్థం ఉంది. మనం అనుకుంటున్నాం విశ్వాసి అని, కానీ విశ్వాసి అనడానికి అర్హతలు ఉన్నాయి. క్రీస్తును నమ్ముకున్నంత మాత్రాన, రక్షణ పొందినంత మాత్రాన ఒక వ్యక్తిని మనం అంటాం విశ్వాసులుగా మేము మారాము అని అనొచ్చు. కానీ దేవుని కోణములో, దేవుని దృష్టిలో మనం చూసినప్పుడు ఆ వ్యక్తి విశ్వాసేనా లేదా నేను విశ్వాసినేనా అని దేవుని దృష్టిలో మనం చూడాలి. మనుషుల దృష్టిలో ఏముంది? రేపు పొద్దున్న పరలోకం ఇచ్చేది మనుషులా? కాదే, పరలోకం ఇచ్చేది దేవుడు. అలాంటప్పుడు ఆయన దృష్టిలోనే నేను ఒక విశ్వాసిగా బ్రతుకుతున్నానా లేదా అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. నిజంగా నేను విశ్వాసినే. ఈరోజు ఈ పాఠం చివరికి నేను విశ్వాసినా కాదా అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకున్న దాన్ని బట్టి నాకు నేను అనుకుంటాను నేను విశ్వాసిని అని, మీకు మీరు అనుకోవచ్చు విశ్వాసం అని. అసలు ఏంటి విశ్వాసము? విశ్వాసము దానికి ముందుగా ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయంలో కొన్ని వచనాలను మనం చూసి ముందుకు వెళ్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 33వ వచనము. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు అని రాయబడి ఉంది. పరిశుద్ధాత్ముడు మోషే ద్వారా రాయించిన మాట గమనించారా? ఇశ్రాయేలును ఉద్దేశించి అగ్నిలో నడిపించాడు, లేదా అగ్ని స్తంభంగా ఉన్నాడు, మేఘ స్తంభముగా ఉన్నాడు. అయితే మీకు ముందర నడిపించిన మీ దేవుడైన యెహోవా యందు ఇశ్రాయేలు ఏముంచలేదన్నారు? అమ్మ ఏముంచలేదు? కానీ వాళ్ళని అడిగారు అనుకోండి, మేము విశ్వాసంగానే ఉన్నామంటారు వాళ్ళు. మేము విశ్వాసంగానే ఉన్నామంటారు ఇశ్రాయేలీలు. కానీ పరిశుద్ధాత్ముడు మోషేతో రాయించే సమయానికి ఈ మాట 33వ వచనం చూస్తే మీరు ఆయన యందు ఏముంచలేదు? విశ్వాసం ఉంచలేదు అన్నారు. ఏంటి? వాళ్ళు విశ్వాసంగానే ఉన్నప్పటికీ కూడా రాయించిన మాట ఏంటంటే విశ్వాసం ఉంచలేదని ఒక మాటతో తేల్చేశారు మోషే గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా. ఇంతకీ వాళ్ళు ఎందుకు విశ్వాసం ఉంచలేదు అన్నారంటే 26వ వచనం, అదే అధ్యాయం, 1వ అధ్యాయం 26. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగుబడి, మా దేవుని మాటకు ఏమయ్యారు? ఇశ్రాయేలీలు తిరగబడ్డారు. వాస్తవానికి క్రీస్తునందు ఉన్న మనం కూడా దేవుని మాటలు ఎంతవరకు దేవుని వాక్యానుసారంగా మనము చేయగలుగుతున్నాం మన బ్రతుకులో? ఎవరికి వాళ్ళు. నీ వ్యక్తిగత జీవితంలో ఎంతవరకు దేవుని వాక్యము నీ జీవితంలో నడిపించుకుంటున్నావు? ఆ రోజు ఇశ్రాయేలును ఉద్దేశించి వాళ్ళు నడుస్తున్నారు, పగల మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు నడిపిస్తున్నాడు, బాగుంది. అయితే మోషే అన్న మాట ఏంటంటే అసలు మీకు విశ్వాసం లేదు, మీరు దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచలేదు అన్నాడు ఆయన. విశ్వాసం ఎందుకు ఉంచలేదంటే విశ్వాసులని చెప్పుకుంటున్నారు కానీ దేవుడు చెప్పిన ప్రకారం, ఆయన మాట ప్రకారం వాళ్ళ బ్రతుకులు లేవు. ఆయన వాక్యానుసారంగా బ్రతుకు లేనప్పుడు విశ్వాసులు అండు విశ్వాసము లేనివారిగా చూస్తాడు దేవుడు. లేనివారుగా చూస్తాడు.
32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. అక్కడ కూడా విశ్వాసం లేని పిల్లలు అన్న మాట మనం చూస్తాం. అక్కడ 32:20 చదువుదాం చూడండి. ద్వితీయోపదేశకాండం 32:20లో ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపడ స్థితి ఏమగునో చూచెదను. వారు అంటే ఇశ్రాయేలీయులు ఎలాంటి వారు? మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారు ఆ రోజు స్థాయిని చూడండి. నేను విశ్వాసనే, దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు, దేవుడు మా ముందు నడిపిస్తున్నాడు, మేము దేవునితోనే నడుస్తున్నాం అన్న భావన వాళ్ళకు ఉంది. కానీ ఆయన ఉద్దేశము మూర్ఖ చిత్తము గలవారనని. మీరు ఎలాంటి వాళ్ళు? ఎలాంటి పిల్లలట? విశ్వాసము లేని పిల్లలు. వాళ్ళు విశ్వాసులు అనుకుంటున్నారు. ఈరోజు నేను కూడా అలాగే అనుకుంటున్నాను. నేను విశ్వాసం అనుకుని సంఘానికి వెళ్ళి వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, కానుకేస్తున్నాను, అందరితో కలిసి సహవాసంలో ఉంటున్నాను, ఇంటికి వచ్చేస్తున్నాను. వాస్తవానికి నేను విశ్వాసం గల పిల్లవాడిగా లేదా ఒక విశ్వాసం గలవాడిగా దేవుడు నన్ను చూస్తున్నాడా? లేదు. ఆ రోజు ఇశ్రాయేలుకి ఏ మాట అయితే దేవుడు అన్నాడో, మీరు నా యందు విశ్వాసం ఉంచలేదన్నాడు అక్కడ, అసలు విశ్వాసం లేని పిల్లలు అంటున్నాడు ఇక్కడ. ఆ మాట మనల్ని ఉద్దేశించి రేపొద్దున్న భవిష్యత్తులో దేవుడు అనకూడదు. నువ్వెక్కడ విశ్వాసవి, ఏం విశ్వాసము నువ్వు చూపించగలిగావు నీ జీవితంలో అని దేవుడు ఒక రోజున అడిగే అవకాశం ఉందా అంటే ఉంది. దానికన్నా ముందుగానే ఈరోజు ఈ మాటలు దేవుడు వినిపింపజేస్తున్నాడు. ఖచ్చితంగా నేను విశ్వాసినేనా? ఎందుకు ఈ మాట అన్నాడంటే 20లో 32 ప్రారంభం చదువుదాం ఒకసారి. 2వ వచనం చూడండి. 32:2 నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును. ఆయన వాక్యం గురించి చెప్తున్నాడు, దేవుని మాటల గురించి చెప్తున్నాడు. నా ఉపదేశము వర్షంలాగా, నా వాక్యం మంచులాగా. మీ మధ్య మంచు వర్షం ఎలాగైతే మీకు పడుతుందో నా వాక్యం మీకు అలా అందుతుంది. దేవుడు మోషే మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా 5వ వచనం, వారు తమ్ము ఏం చేశారు చూడండి. వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కలంకులు అన్నారు. అంటే పేరుకే ఇశ్రాయేలు ప్రయాణం కొనసాగిస్తున్నారు తప్ప దేవుడు అంటున్నాడు విశ్వాసం లేని పిల్లలు. వాక్యం ఒక మంచులా పడుతుంది మీ మీద, వర్షం ఎలాగైతే పడుతుందో అలా పడుతున్నప్పటికీ నా ఉపదేశాన్ని బట్టి మీరు ఎలా ఉన్నారంటే నాకు పుత్రులు కారు, మీరు కలంకులు. మరొక మాట, మిమ్మల్ని మీరు ఏం చేసుకున్నారు? చెరుపుకున్నారు. చూసారా? ఈరోజు సంఘానికి వచ్చి వాక్యాన్ని వింటున్నటువంటి మనందరము కూడా ఆయా సంఘాల్లో కొనసాగుతూ దేవుని వాక్యము ఎంతవరకు నా వ్యక్తిగత జీవితంలో నేను పాటించగలుగుతున్నాను? ఆ రోజు ఇశ్రాయేలుకి చెప్పిన మాట ఈ రోజు రేపు భవిష్యత్తులో నన్ను అనరని ఉద్దేశం ఏంటి? నా గురించి ఎందుకు చెప్పడు? దేవుడు చెప్తాడు, నువ్వు కూడా నీ జీవితంలో నాకు పుత్రుడివి కాదు, నువ్వు ఒక కలంకుడివి, నువ్వు నిన్ను చెరుపుకున్నావు అని అంటే విశ్వాసం లేని పిల్లలుగా మాట్లాడితే మన పరిస్థితి ఏంటి? 78వ కీర్తన అదే ఇశ్రాయేలును ఉద్దేశించి 78వ కీర్తన 22వ వచనాన్ని చదువుదాం చూడండి ఒకసారి. 78వ కీర్తన 22వ వచనం, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి అన్న మాట మనం చదువుతున్నాం చూడండి. అందరూ బైబిల్ తెరిచి, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి అన్న మాట కనబడుతుంది హెడ్లైన్స్ లో. వాళ్ళు దేవుని యందు, వారు అంటే ఎవరమ్మా? ఇశ్రాయేలీయులు, ఆనాటి సమాజం. ఇప్పుడు వాళ్ళు ఇశ్రాయేలు ఏముంచలేదు దేవుని యందు. ఎలా కన్ఫర్మ్ అయ్యింది? ఎలా చెప్పగలరు ఇశ్రాయేలు దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదని? 10వ వచనం అదే కీర్తన 10వ వచనం, వారు దేవుని నిబంధనను గై కొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రము అనుసరింపనొల్లక. చూసారా జీవితాలు వెంటనే ఎలా కనబడుతున్నాయో? దేవుడు ఒక విషయాన్ని చెప్పారు అంటే ముందేమన్నారు? అసలు విశ్వాసం ఉంచలేదన్నారు. మొదటి అధ్యాయం 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో విశ్వాసం లేని పిల్లలు అన్నారు. 78వ కీర్తన అదే ఇశ్రాయేలును ఉద్దేశించి అంటారు, మీరు దేవుని యందు విశ్వాసము ఉంచలేదు. ఎందుకయ్యా మీరు అలా మాట్లాడుతున్నారు? దేవుని యందు మేము ఏ విషయంలో ఉంచలేదు అంటే, అసలు నా నిబంధన మీరు ఎప్పుడు పాటించారు? నా నిబంధన ఏమన్నారు? గై కొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రం అనుసరింపనొల్లక పోయిరి. ఇప్పుడు వాక్యం పాటించకుండా నేనేం చెప్పుకోకూడదు? నన్ను గురించి నేను విశ్వాసిని చెప్పుకోకూడదండి. మనం చెప్పుకున్నా దేవుని దృష్టిలో నువ్వు విశ్వాసం ఏమంటాడు? వాళ్ళతో మాట్లాడిన దేవుడు రేపు పొద్దున అంటాడు ఖచ్చితంగా. వాళ్ళకి రాయించాడు, మనకి ఇంకా రాయించలే. రేపు తీర్పు దినాన నువ్వు విశ్వాసవో కాదో క్షణమాత్రంలో దేవుడు చెప్పగలడు.
నీ బ్రతుకు విశ్వాసంగా కొనసాగించవో లేదో చెప్పగలడు. అసలు ఆయన యందు విశ్వాసం ఉంచితే దేవుడిచ్చిన కొత్త నిబంధన, ఆయన నిబంధన ప్రకారం గైకొనకపోతే దేవుడు నన్ను కూడా విశ్వాసగా ఎంచే అవకాశము లేదు. ఇప్పుడు విశ్వాసం లేని పరిస్థితులు చదివాం కదా, విశ్వాసము గల పరిస్థితులు ఒక 2 చదువుతాం. అసలు విశ్వాసము గల పరిస్థితులు ఎలా ఉంటాయి? 2 రాజుల గ్రంథం. ఇప్పటి వరకు విశ్వాసం లేని పరిస్థితులు చదువుకున్నాం. ఇప్పుడు విశ్వాసం ఉన్న ఒక వ్యక్తులు ఎలా కనబడతాడో చూడండి, లేదా ఎలా కనబడతారో ఆ గుంపు చదువుదాం ఒకసారి. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం. ఇది విశ్వాసం గల వ్యక్తి కోసం మాట్లాడుతున్నాడు దేవుడు. విశ్వాసం ఉంచిన వ్యక్తి ఎలా ఉంటాడు? 2 రాజులు 18వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుదాం. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అండర్లైన్ చేసుకుందామండి. అతడు అంటే ఇక్కడ ఒక రాజు, ఒక యోధా రాజు, అతని పేరు హిజ్కియా. ఆ పై వచనాల్లో మనకు కనబడుతుంది. ఇప్పుడు అంతంత అవసరం లేకపోయినా అతడు అనగానే ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు ఈ మాటలు? రాజైన హిజ్కియా. ఈ రాజైన హిజ్కియా ఎలాంటి వాడట? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. ఎలా చెప్పగలం హిజ్కియా విశ్వాసం ఉంచాడని? దానికి ఎవిడెన్స్ ఉండాలి, సాక్ష్యం ఉండాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలు విశ్వాసం ఉంచలేదు, విశ్వాసం లేని పిల్లలంటే నిబంధన గైకోలేదు, నా వాక్యం వచ్చినా మీరు వినలేదు అని అక్కడ మాట్లాడారు. ఇప్పుడు ఈయన విశ్వాసం ఉందని చెప్తే ఈయన యొక్క సాక్ష్యం ఏంటి? ఈయన గురించి దేవుడు మాట్లాడిన మాట 6వ వచనం లేదా 5 కంటిన్యూ చేస్తాను. అతని తరువాత వచ్చిన యోధా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడును లేడు అనేసారు దేవుడు. అతను ముందు గాని అతని తర్వాత గాని మరొకరు లేరు అని చెప్పి 6వ వచనం చూడండి. అతడు యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ ఏం చేశాడు? ఇది విశ్వాసం. అందుకే 5వ వచనంలో ఏమన్నాడు? విశ్వాసం ఉంచిన వాడు అన్నాడా, విశ్వాసం లేదన్నాడా? అది క్లారిటీ. ఆ క్లారిటీ మనం తీసుకోవాలి. విశ్వాసముతో కూడిన విధేయత నిర్వచనం కదా ఈరోజు మనం వింటుంది. విశ్వాసముతో కూడిన విధేయత అన్నాడు. అంటే విశ్వాసము ఎప్పుడు అంటే విధేయత లేకుండా విశ్వాసానికి అవకాశము లేదు. విధేయత చూపించకుండా ఒక క్రైస్తవుడు నేను విశ్వాసిని అని చెప్పుకుంటే అవకాశము లేదు. ఎలా చెప్పగలం? హిజ్కియా జీవితాన్ని దేవుడు విశ్వాసం ఉంచాడు అన్నాడు. దానికి ఎవిడెన్స్ ఏంటి, సాక్ష్యం ఏంటి అంటే మరొకసారి చదువుతాను 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకుని నెంబర్ 1 ఆయనను వెంబడించుటలో వెనుక తీయక, నెంబర్ 2 ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ 1, 2 అన్నిటినీ ఏం చేస్తున్నాడు? అది సంగతి. అంటే విశ్వాసం ఉంచిన వాడిని దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడు ఆయనకి. అలా దేవుడే సర్టిఫికెట్ హిజ్కియాకి ఇవ్వడానికి కారణం ఆయన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటిని ఆయన ఏం చేస్తున్నాడు? గైకొనుచుండెను. వినడం కాదు, ప్రాక్టికల్ గా తన జీవితంలో చేసి చూపిస్తున్నాడు హిజ్కియా. అందుకోసం దేవుడు హిజ్కియాని నా యందు విశ్వాసం ఉంచిన వాడు, రేపు పొద్దున నీ గురించి నా గురించి అలా మాట్లాడగలడా దేవుడు? నీ పేరు పెట్టి, మీ పేరు పెట్టి పలానా సహోదరి, పలానా సహోదరుడు నా యందు విశ్వాసం ఉంచిన వాడు అని హిజ్కియా లాగా మన గురించి చెప్పగలడా? అలా చెప్పాలి అంటే కేవలం సంఘానికి వచ్చి వాక్యం విని వెళ్ళిపోతే కుదరదు. ఆ విన్న వాక్యము నా వ్యక్తిగత జీవితంలో నేనేం చేయగలగాలి? పాటించగలగాలి, చూపెట్టగలగాలి, అనుసరించగలగాలి. అలా లేనప్పుడు దేవుడు కూడా విశ్వాసం లేదు అంటాడు. మరొక సందర్భం యోనా గ్రంథం. విశ్వాసం ఉంచిన పరిస్థితుల్లో 2వ సంఘటన చూద్దాం ఒకసారి. యోనా గ్రంథం 3వ అధ్యాయం. యోనా గ్రంథం 3వ అధ్యాయం. 3వ అధ్యాయం 5వ వచనము చదువుదాం. చూడండి ఒకసారి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, అండర్లైన్, ఆ మాట నాకు కావాలి అందుకే అండర్లైన్ చేయమంటున్నానమ్మా. నినివే పట్టణస్థులు ఏం చేస్తారట? దేవుని యందు విశ్వాసం ఉంచి. ఎలా చెప్పగలం నినివే పట్టణస్థులు విశ్వాసం ఉంచారని? దేవుడు ఆ పట్టణాన్ని గురించి చూసినప్పుడు నినివే పట్టణస్థులు విశ్వాసం ఉంచారు అంటున్నాడు. యోనా నినివే పట్టణానికి వెళ్ళమన్నారు దేవుడు. వెళ్ళాడు. 40 రోజుల్లో ఈ నినివే పట్టణానికి నాశనము కలగబోతుంది అని ప్రకటించాడు యోనా.
యోనా ప్రకటించాడో లేదో ఆ నినివే పట్టణస్థులు అందరూ కూడా దేవుని యందు ఏముంచారని రాయబడింది 5వ వచనంలో. ఎలా చెప్పగలమంటే కిందకి చదువుదాం చూడండి. ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకునిరి ఆరు. ఆ సంగతి నినివే రాజునకు కూడా వినబడింది. రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు రాజు. వస్తే రానే నినివే పట్టణం నాశనం అవుతుందని ఎవరో ప్రవక్త వస్తే నమ్మేస్తానా అన్నాడమ్మా రాజు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ నమ్మారు. 40 రోజుల్లో నాశనం వస్తుందంటే పట్టణస్థులు వచ్చారంటే అర్థం ఉంది. కానీ రాజు ఒక అధికారం కలిగిన వాడు, దేవుడెవరో ఎరిగిన వాడు. నినివే పట్టణం అంటే అషూరు సామ్రాజ్యం, అషూరియులు, అసలు దేవుని పట్ల నమ్మకం లేని ప్రజలు. అలాంటి రాజు కూడా దిగిపోయాడట కిందకి. దిగిపోయి రాజవస్త్రాలు తీసేసి ఆయన కూడా ఏం పట్టుకున్నాడమ్మా? గోనె పట్ట కట్టుకోవడమే కాదు, ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చున్నాడు. అంటే రాజు యొక్క తగ్గింపు చూడండి. అక్కడ దేవుని మాటలకు విధేయత చూపించాడా? రాజుకు చూపించాడా లేదా? ఏదైతే ప్రవక్త అయిన యోనా ప్రకటించాడో ఆ ప్రకటనకు భయపడి నిజంగా దేవుని పట్ల విధేయత చూపించాడు. ఎలా విధేయత చూపించాడని చెప్పగలం? తన జీవితంలో కిందకి దిగిపోయాడు. ఒక రాజు బూడిదలో కూర్చోవడం ఏంటి అంటే ఆయన కూడా దేవుని పట్ల విధేయత చూపించాడు. ఆ విధేయతను బట్టి దేవుడు ఏమన్నాడంటే నినివే పట్టణస్థులు యందు దేవుని ఏముంచారు? ఆ విధేయత చూపించలేదనుకోండి వాళ్ళు కూడా విశ్వాసుల జాబితాలో ఉండరు. చూసారా? విశ్వాసం లేని పరిస్థితులు ఇశ్రాయేల్ కాలంలో, ఇశ్రాయేల్ జీవితంలో చూసాము. అసలు విశ్వాసం అంటే ఎలా ఉంటారో, అసలు విశ్వాసులు అంటే ఎలా ఉంటారో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. వాస్తవానికి విశ్వాసము అనే మాటకు అర్థం ఏంటంటే నమ్మకము ప్లస్ విధేయత. అదమ్మా సూత్రం ఇది. విశ్వాసము అంటే నమ్మకము ప్లస్ విధేయత. అంటే నమ్మకముతో పాటు ఏముండాలి? విధేయత. ఈ నమ్మకము విధేయత కలిపితే దాన్ని ఏమంటారు? విశ్వాసము అంటారు. ఇంకా అర్థమవడానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకోవడం, దేవుణ్ణి విశ్వసించడం. మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఎలా అడుగుతారు? బ్రదర్ మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా అని అడుగుతారా? దేవుని విశ్వసిస్తున్నారా అని అడుగుతారా? నమ్ముకున్నారతో ఆగిపోతాను నేను. నాకు తెలిసి నా భాష అదే. బ్రదర్ మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా? మేము నమ్ముకున్నాం బ్రదర్. మేము నమ్ముకున్నాం. చూడండి, నమ్మకము విశ్వాసము ఒకటి కాదు అమ్మా. నమ్మకము విశ్వాసము ఒకటి కాదు. రెండిటికి వ్యత్యాసం ఉంది. నమ్మకముకు విశ్వాసానికి వ్యత్యాసం ఏంటంటే, ఒక చిన్న ఆర్టికల్ చదివాను నేను. కుర్చీ ఉందాం ఇక్కడ, కూర్చున్నా ఇంతవరకు మనందరం. ఇప్పుడు ఆ కుర్చీని చూశాను నేను దూరం నుంచి. కుర్చీని చూసి ఈ కుర్చీ నా బరువు కాయగలదు, ఈ కుర్చీ నా బరువు మోయగలదు అనుకుంటున్నాను నేను. కూర్చున్నానా? కూర్చోలే. జాగ్రత్త వినాలి. కూర్చోలేదు. కానీ ఇక్కడి నుంచి చూస్తున్నాను ఈ కుర్చీ నా బరువు మోయగలదు, నన్ను తట్టుకోగలదు అని నేను అనుకుంటున్నాను. అదేంటో తెలుసమ్మా? అది నమ్మకం. అంటే నమ్మకం అనేది ఒక ఆలోచన. కేవలం దూరం నుంచి చూసి ఆ కుర్చీ నన్ను మోయగలదు, నేను కూర్చోగలను, పర్వాలేదు అని ఎప్పుడైతే అనుకుంటున్నానో అది నమ్మకం మాత్రమే. ఎప్పుడు తెలుస్తుంది అది నన్ను మోయగలదని? నేను కూర్చున్నప్పుడు. వెరీ గుడ్. నేను కూర్చుంటే తెలుస్తుంది ఇది నన్ను మోసింది అని. చూసారా? అంటే కూర్చుంటే నీకు తెలిసిన అది విశ్వాసం. అది అంటే నమ్మకం అనేది ఒక ఆలోచన, విశ్వాసం అనేది అనుభవం. ఇదమ్మా. మరొకసారి, విశ్వాసము అంటే నమ్మకము ప్లస్ విధేయత. మనకి నమ్మకము విశ్వాసము ఒకటైతే కాదు. నమ్మకానికి విశ్వాసానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే నమ్మకం అనేది ఒక ఆలోచన మాత్రమే. నేను దూరం నుంచి చూసి ఆలోచించాను అంతే, అది నన్ను మోస్తుంది, అది ఒక ఆలోచన మాత్రమే. కానీ దాని అనుభవపూర్వకంగా నేను కూర్చుని చూసినప్పుడు ఇది నన్ను కాయగలిగింది, ఇది నన్ను మోసింది అని నేను అనుకుని ఫీల్ అయ్యాను. ఆ కుర్చీ నన్ను మోయగలిగింది. అది విశ్వాసం. అంతేగాని ఇంకొక విషయం ఏంటంటే విశ్వాసము దేనితో అంటే నమ్మకం అనేది విశ్వాసానికి తొలిమెట్టు. అదే నేను ఆలోచించకపోతే కూర్చుంటానమ్మా? కూర్చోను. అంటే నమ్మకాన్ని విశ్వాసానికి ఎలా మాట్లాడాడంటే ఒక తొలిమెట్టిగా ముందు ఒక ఆలోచన రావాలి. ఆ ఆలోచన రావడం నమ్మకం అయితే అది నా జీవితంలో నేను వెళ్ళి కూర్చొని చూసాను. చూసారా? అది విశ్వాసం అనిపించబడుతుంది. అది విశ్వాసం. కాబట్టి నమ్మకము విశ్వాసం ఒకటి కాదు. ఇప్పుడు చాలా మంది దేవుడు నమ్ముకున్నారంటే నమ్ముకున్నాడు దేవుడు, మరి అలా బ్రతుకుతున్నాడా? లేదు.
మీరు అలా బ్రతుకుతున్నారా? లేదు అని అనిపిస్తుంది ఒక్కోసారి మనకి. అంటే అర్థం ఏంటి? నమ్మకం విశ్వాసం ఒకటైతే కాదు. ఇప్పుడు హిజ్కియా గురించి కేవలం నమ్మాడా విశ్వాసం ఉంచాడని రాయించారా? అంటే నమ్మలే. నమ్మితే చేసినా చేయకపోయినా కనబడదు, కానీ విశ్వాసం అయితే ఖచ్చితంగా చేసి తీరుతాడు, అలా బ్రతుకుతాడు. అది విశ్వాసం. అందుకే యాకోబు పత్రికలో రాయబడిన మాట చదువుదాం ఒకసారి. తిమోతి పత్రిక చదువుకుని యాకోబుకి వెళ్దాం. ఒకసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని హెచ్చయించుచున్నాడు. అందరూ చూడండి ఆ మాట. అమ్మ, రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అన్నాడు. సత్యం అంటే ఆయన వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17. ఆయన వాక్యమే సత్యమైతే ఇప్పుడు ఈ సత్యము గురించి ఏముండాలని కోరుతున్నాడు దేవుడు? అనుభవమా, నమ్మకమా? అనుభవం. అందుకే అన్నాను, నమ్మకం ఆలోచన అయితే విశ్వాసం అనుభవం. విశ్వాసం అనేది అనుభవం. ఆ అనుభవం ప్రతి ఒక్కరూ పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు కేవలం నమ్ముకొని నీ జీవితంలో దేవుని యొక్క మాటల ప్రకారం మన బ్రతుకు లేకపోతే నేను నమ్ముకున్నట్టుగానే చూస్తాడు. ఆ నమ్ముకున్న దానికి ఏదైతే నేను నమ్మానో ఆ నమ్మిన దానికి నేను క్రియల రూపంలో దాన్ని ఏం చేయాలి? ఆచరించగలగాలి. నేను నమ్మాను, కుర్చీలో కూర్చుంటే నేను నా బరువు మోస్తుందని నమ్మాను కానీ కూర్చోలేదు. ఇప్పుడు ఏదైతే నేను నమ్మానో ఇప్పుడు వెళ్ళి కూర్చుంటాను. అలా చర్యల రూపంలో, క్రియల రూపంలో చేయగలిగేది ఏమంటారంటే విశ్వాసం. యాకోబు రాసిన పత్రిక 2:14లో ఈ మాట చెప్తూ ఉంటారు యాకోబు గారు. చూడండి, యాకోబు 2:14లో. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? చూసారా? ఇప్పుడు నన్ను అడిగితే, మిమ్మల్ని ఎవరిని అడిగినా, అమ్మ ఏం చెప్తాం? విశ్వాసము నాకు ఉందండి. మా విశ్వాసం మీకేం తెలుసండి అనొచ్చు. ఒకవేళ మీరు, నా విశ్వాసం మీకేం తెలుసండి. నాకు తెలిసినా తెలియకపోయినా దేవుడికి నీ విశ్వాసం ఏంటో తెలియాలి. ఇప్పుడు చూడండి, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని అమ్మ చెప్పుకోవచ్చా? ఏం ప్రయోజనం అంటున్నాడు. చెప్పుకున్నంత మాత్రాన ఏమి రాదు, ఆ వ్యక్తి జీవితానికి ప్రయోజనం అయితే లేదు. ఎప్పుడు ప్రయోజనం? నీ విశ్వాసం క్రియలతో ఉంటే ఆ విశ్వాసానికి ప్రయోజనం ఉంది. లేదు అంటారా? ఆ విశ్వాసం అని చెప్పుకుంటున్నావు కానీ దానికి ఉపయోగం అయితే లేదు. 17వ వచనం అక్కడే. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును అని చెప్పాడు. అయితే ఒకడు 18వ వచనం అంటున్నాడు, నీకు విశ్వాసం ఉంది, నాకేమో క్రియలు ఉన్నాయి. క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని నాకు కనపరచుము. అసలు క్రియలు లేకుండా విశ్వాసాన్ని కనపరచగలరమ్మా? ఎప్పుడు కనపరచలే. ఒక విశ్వాసం అంటున్నాడు, నేను సంఘానికి రాని కానీ నేను బాగా నమ్మకం అండి, దేవుడంటే నాకు ప్రాణం అండి అంటున్నాడు. ప్రాణమా? దేవుడంటే ప్రాణం. దేవుడంటే పడి చచ్చిపోతానండి, సంఘానికి మాత్రం రావద్దని నేను రాలేను, దయచేసి బిజీగా ఉన్నాను అంటున్నాడు. అదేంటి, వాక్యం వినడానికి రారా? వాక్యం అంటే దేవుడు అంటే ప్రాణం, వాక్యం వినడానికి అని అంటున్నాడు. విశ్వాస వాక్యం వినకుండా, సంఘానికి రాకుండా, సహవాసంలో లేకుండా, పరిచర్యలో ఉండకుండా నువ్వేం విశ్వాసవి అంటాడు దేవుడు. కానీ తన మట్టుకు తను ఏమంటున్నాడు? నా అంత విశ్వాసం మరొకడు లేడు అనుకుంటాడు. ఎందుకంటే అందరికన్నా నేనే ఎక్కువ కానుకిస్తున్నాను, సంఘంలో అందరికన్నా కానుక నేనే ఎక్కువ ఇస్తున్నాను. చూసారా? అలాంటి భావనలో కూడా లేకపోలేదు చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. తన జీవిత విధానంలో వాక్యం అనేది మనలో లేకుండా, ఇప్పుడు నిజంగా లోకంలో విశ్వాసిగా చెప్తున్నారా, నమ్మకస్తులుగా చెప్తున్నారమ్మా? నేను దేవుని నమ్ముకున్నాను అన్నారని చెప్పాను మీకు. దేవుని నమ్ముకున్నాను. దేవుని నమ్ముకున్నవాడు దేవుని విశ్వాసం వ్యత్యాసం ఏంటంటే, దేవుని కోసం తన జీవితంలో దేవుని కోసం బ్రతకాలనుకుంటాడు, దేవుని కోసం బ్రతకాలనుకుంటాడు, దేవుని కోసం నిందలు పడాలనుకుంటాడు, దేవుని కోసం ఏదైనా చేయాలనుకుంటాడు, దేవుని కోసం త్యాగం చేయాలనుకుంటాడు. అలా అనుకుంటే ఆ విశ్వాసానికి అర్థం ఉంది. కానీ ఏది లేకుండా దేవుని నమ్ముకున్నాను అని అనుకుంటున్నాం. అది 26లో అంటాడు యాకోబు. చూడండి, 2:26లో మనందరికీ కంటత వాక్యం ఇది. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము ఏమన్నాడమ్మా? చచ్చిన దానితో సమానము అన్నాడు.
నువ్వు విశ్వాసి విశ్వాసి విశ్వాసని గొంతు అరుచుకుంటున్నా నీలో ఎప్పుడైతే నీ అనుభవంలో నీ జీవితంలో దేవుని వాక్యం ఎప్పుడైతే కనబడడం లేదో దేవుడు అంటాడు నువ్వు విశ్వాసమైతే కాదు, నీ విశ్వాసం మృతము అన్నాడు. చూసారా, చచ్చిన దాంతో సమానం. అందుకే అంటారు ప్రకటన గ్రంథంలో అంటారు కదా, నువ్వు బ్రతికున్నావు కానీ నువ్వు ఆల్రెడీ చచ్చిన వాడితో సమానం. పేరుకే పేరుకే అలాంటి పేరుకే బ్రతుకులు మనకెవరూ ఉండకూడదు. ఈరోజు ఈ మాటలు దేవుడు వినిపింపజేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనందరికీ, నాతో సహా, నేను ఒక విశ్వాసం అనుకుని వెళ్ళిపోతున్నాను. అసలు నిజంగా విశ్వాసికి తగ్గట్టు నా బ్రతుకుందా అని నేను ఆలోచించుకుంటాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు అన్నాడు. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉందని ఎవరైనా చెప్పారనుకోండి, వెంటనే ఏమడగాలి? ఏమడుగుతుంది? దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేస్తారు. అంటే సత్క్రియలు ఏదైనా అయి ఉండొచ్చు, కానీ నాకు దేవుని యందు విశ్వాసం ఉందని ఎవరైనా చెప్పారంటే క్రియలేవి? నీ క్రియలు. దేవుని కోసం నువ్వేం చేస్తావు, దేవుని కోసం నువ్వు ఎంత ప్రయాసపడ్డావు, దేవుని కార్యాల పట్ల ఎటువంటి ఆలోచనతో ఉన్నావు, దేవుని విషయంలో ఏం చేస్తావు అంటే ఏమీ లేదా, ఏమీ లేదు. మరి ఎలా చెప్పుకుంటున్నావు నువ్వు? దేవుడు అంటే నాకు విశ్వాసం ఉంది. కానీ దేవుడు అంటున్న మాట, దేవుని యందు విశ్వాసం ఉంచారు అంటే సత్క్రియలు వాళ్ళ జీవితంలో ఏం కనబడాలి? నా ఉద్దేశం ఏంటంటే క్రియలు ఉండాలి. ఆ క్రియలు దేవుని పట్ల బ్రతికేటట్టుగా ఉండగలగాలి. లేవు, దేవుని కోసం ఏ రకంగా కూడా మన జీవితంలో కనబడలేదు అంటే ఆ వ్యక్తి విశ్వాసంగా చెప్పుకుంటున్నాడు తప్ప దేవుడి జీవితంలో ఆ విశ్వాసంగా వ్యక్తి కనబడ్డు. దేవుని కోణములో, దేవుని దృష్టిలో కనబడ్డండి. చూసారా, క్రియలు లేని విశ్వాసము మృతం అన్నాడు. అందుకే విశ్వాసము నమ్మకము ఒక్కటైతే కాదు, రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. నమ్మకం అనేది ఆలోచన అన్నాను, కానీ విశ్వాసం అనేది ఒక లోతైన అనుభవం, అదొక అనుభవానికి సంబంధించింది. వాక్యము నీ జీవితంలో అనుభవిస్తే నువ్వు విశ్వాసవి, ఆ వాక్యం నీ జీవితంలో ఫలిస్తే నువ్వు విశ్వాసవి. కేవలం విని వెళ్ళిపోతే యాకోబు అంటారు కదా, యాకోబు 1:22లో మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ఏమంటాడమ్మా అంటే వాక్య ప్రకారం ప్రవర్తించండి అంటాడు. అంటే వినువారు వస్తారు వెళ్తారు ఖచ్చితంగా. సంఘానికి నేను వస్తున్నాను వెళ్ళిపోతున్నాను, ఎంతవరకు విన్న వాక్యం నా జీవితంలో నేను పాటిస్తున్నాను? ఎవరికి మట్టుకు వాళ్ళు గుండెల మీద చేసుకుని హృదయపూర్వకంగా ఏ రోజైతే మీరు వాక్యం వింటున్నారో సేవకుల ద్వారా, ఆ విన్న వాక్యాన్ని బట్టి నేను బ్రతుకుతున్నాను అని మీరు మీ మట్టుకు అనుకోండి ఒకసారి. ఏ వాక్యమైతే సేవకుల ద్వారా దేవుడు వినిపింపజేశాడో ఆ మాటలు బట్టి నిజంగా నేను విశ్వాసిగా కొనసాగుతున్నాను అన్న ఆలోచన మీకు కలుగుతుంది. ఎవరు వ్యక్తిగత జీవితం ఒక్కసారి ఆలోచించండి. నేను వినువారు మాత్రమే, చూసారా, వినీసి వెళ్ళిపోతే ఎవరు మోసం చేసుకుంటున్నారు అన్నాడు? నీకు నీవే. ఎందుకంటే వింటావు వెళ్ళిపోతావు. ఎప్పుడైతే ఆ విన్న వాక్యం నీలోకి, నీ హృదయంలోకి ఎప్పుడైతే స్వీకరించవో నీ బ్రతుకు మారదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఎప్పుడైతే ఎలాగొచ్చావో అలాగే ఉన్నావు. ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో సుమారు ఇక్కడ చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో నా విశ్వాస జీవితంలో ఎదిగానా? ఒక్కసారి ఎదిగానా? ఎదుగుదల ఏమైనా ఉందా? అది నా బ్రతుకులో కనబడుతుందా అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచిద్దామమ్మా. ఎందుకు అంటే ఖచ్చితంగా వినేసి వెళ్ళిపోతే కాదు, ఆ విన్న వాక్య ప్రకారం నేను ఏమయ్యాలి? ప్రవర్తిస్తే. అప్పుడు అంటాడు విన్న వాక్య ప్రకారం ప్రవర్తిస్తే ఎస్ మనం విశ్వాసులు. అప్పుడు నేను ధైర్యంగా చెప్పుకోవచ్చు, నేను విశ్వాసిని. మనమే చెప్పుకోవడం కాదు, దేవుడు కూడా నీ గురించి విశ్వాసి అని చెప్పగలగాలి. హిజ్కియాకు చెప్పినట్టుగా, ఆ నినివే పట్టణస్థుల కోసం చెప్పినట్టుగా నీ గురించి నా గురించి దేవుడు ఎందుకు చెప్పకూడదు? సాక్ష్యం రేపు పొద్దున్న చెప్పగలగాలి. ఆయన చెప్పేటట్టుగా నా విశ్వాసాన్ని నేను కనపరుచుకోవాలి, నా విశ్వాసాన్ని కనపరుచుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేల్ మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు మహారాజు గురించి ఒక ఉదాహరణ తీసుకుంటాను. ఆ సౌలు మహారాజుని మనకు కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు మనకి కనెక్ట్ చేసుకుందాం. పాత నిబంధనలో సౌలే. ఒక్కసారి సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. సౌలు నన్ను అనుసరింపక
వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక. అమ్మ పాటించాడా పాటించలేదా సౌలు గారు? పాటించలేదు. సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి, హిజ్కియా ఏం చేశాడమ్మా? హిజ్కియా వెనక తీయలేదని రాశారు. ఇక్కడ సౌలు నన్ను అనుసరింపక వెనక తీసిన ఆజ్ఞలను గైకొనక పోయెను. సౌలుని విశ్వాసం అందామా? సౌలుని విశ్వాసం అనొచ్చా? అనకూడదు, అనలేము. వాక్యాన్ని బట్టి అనలేము. అందుకేనండి ఎప్పుడైతే విశ్వాసంలో జారిపోయాడో అసలు మనిషినే తప్పించేశాడు దేవుడు. ఆయన ప్లేస్లో ఎవరిని కూర్చోబెట్టాడు? నీకన్నా ఉత్తముడు అని చెప్తాడు. నీకన్నా ఉత్తముడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు. నువ్వు నా ఉద్దేశం నెరవేర్చేవాడు కాదు అంటే సౌలు అక్కడ రాయకపోయినా దేవుని ఆజ్ఞలు గైకొనకపోయెను అంటే సౌలు దేవుని యందు విశ్వాసము ఉంచలేదు. కానీ దేవుడు బాధపడుతున్నాడు. చూడండి కిందన ఒక వచనం, అక్కడ అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప పడుచున్నాను. అమ్మ దేవుడు పశ్చాత్తాపడుతున్నాడంటే ఆ మాట చదవడానికి బాధాకరంగా ఉందండి. మీకు ఎలా ఉందో? మనిషి పశ్చాత్తాపడడం వేరు, దేవుడు పశ్చాత్తాపడుతున్నాడట. అసలు అనవసరంగా రాజుగా చేశానే, రాజుగా సింహాసనం ఎక్కించానే అని దేవుడు ఆ సౌలు కోసం పశ్చాత్తాపడుతున్నాడు. ఇది ఏమైనా మంచి సంగతి అంటారా? దేవుడు పశ్చాత్తాపడడం ఏంటి? ఈరోజు కొత్త నిబంధనలో పేతురు గారు రాస్తారు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు అంటాడు అక్కడ పేతురు గారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా రాజులైన, చెప్పాలి, రాజులైన యాజక సమూహం. నేను రాజునే, మీరు రాజులే. ఆ రాజును గద్దెనెక్కించాడు దేవుడు. ఆ రాజును గద్దెనెక్కించి అసలు అనవసరంగా రాజుగా చేశానే అని దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. కారణం సౌలు దేవుని ఆజ్ఞలు వినకపోవడం వల్ల, నా యందు విశ్వాసం ఉంచలేదు. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజంగా కూడుకున్న మనం, నన్ను రాజుగా చేశాడు, ఆయన సంఘంలో కూర్చోబెట్టాడు. ఆ సంఘంలో రాజుగా చేసినందుకు నన్ను బట్టి దేవుడు పశ్చాత్తాపడుతున్నాడా? ఎవరికి వాళ్ళు. ఎప్పుడు పశ్చాత్తాపడతాడు? నువ్వు కూడా విశ్వాసంగా బ్రతకకపోతే, దేవుని ఆజ్ఞలు సౌలులా గైకొనలేదు. కొన్నిసార్లు పాటిస్తాం, కొన్నిసార్లు పాటించం. ఆజ్ఞలు గైకొనకపోయిన పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి, ఉండొచ్చు. ఒకవేళ అప్పుడు దేవుడు ఏమనుకుంటే, నిన్ను చూసి కూడా ఆ రోజు సౌలును చూసి పశ్చాత్తాపడినట్టుగా కొత్త నిబంధన సంఘంలో కూర్చోబెట్టి నన్ను కూడా చూసి దేవుడు ఏమవుతాడు? అలా ఎందుకు ఆలోచించకూడదు? కాబట్టి కొత్త నిబంధన క్రీస్తు రక్తంలో కడగబడ్డామని గుర్తెరిగి ఖచ్చితంగా నా విశ్వాసాన్ని బట్టి దేవుడు నన్ను చూసి పశ్చాత్తాపడకూడదు. అరే వీడికి ఎందుకురా నా కుమారుడు రక్తంలో కడిగి సంఘంలో కూర్చోబెట్టాను అన్న భావన దేవుడి ఉద్దేశంలో మనం చూడాలి. అలా అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఎలా అనుకుంటారంటే, నేను వాక్యానుసారంగా బ్రతకాలి, నేను ఒక విశ్వాసిగా ఉండాలి, దేవుడు ఏ మాటలైతే మాట్లాడుతున్నారో ఆ మాటలు నా జీవితంలో వినాలి. ఆ రోజు సౌలు వినలేదు. నాకు బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి పాత నిబంధన రాయిస్తే ఆయన చూసి నేనేం నేర్చుకోవాలి అంటే, ఆయన చూసి రాజుగా దేవుడు దుఃఖపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఈ రోజు నేను కూడా రాజునైతే దేవుడు ఆ విశ్వాసంలో బ్రతకకపోతే నన్ను చూసి దేవుడు పశ్చాత్తాపడతాడు. ఆ పరిస్థితి మన దేవుడికి మనం ఇవ్వకూడదు. ఆ పరిస్థితి మన దేవుడికి రాకూడదు. నన్ను పుట్టించి, పెంచి, పోషించి, సంరక్షించి ఈ స్థాయిలో నన్ను కూర్చోబెట్టాడు అని మీరు అనుకుంటే, ఎందరికో లేని రక్షణ భాగ్యం అండి. ఇక్కడ ఎందరికో లేని రక్షణ మనకుంది. అలాంటి రక్షణ భాగ్యం ఇచ్చిన దేవుని పట్ల ఆయన మరలా దుఃఖ పెట్టచ్చా? ఆయన పశ్చాత్తాప పెట్టచ్చా? ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచన చేయండి. యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రభు అయిన యేసు మాట్లాడుతున్న మాట ఏంటంటే, స్వయంగా యేసు ప్రభువే మాట్లాడుతున్న మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. అమ్మ ఎవరు మాట్లాడారు అనుకుంటున్నారు? ఇది ఎవరు మాట్లాడారు ఈ మాట? స్వయంగా ప్రభు అయిన యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడంటే, ఆయన చెప్తున్న మాట చూడండి. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడట? నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు చేస్తాడా చేయడా? మరి చేయకపోతే, ఇప్పుడు నా యందు విశ్వాసం ఉందని చెప్పుకుంటూ క్రియలు చేయకపోతే
ఆయన యందు విశ్వాసం ఉంచినట్లా కాదు. యేసుప్రభు వెళ్ళిపోతూ బాబు నా యందు విశ్వాసం ఉంచితే ఇగో నేను చేసే క్రియలు ఉన్నాయి చూసారా, నేను ఏవైతే చేశానో మీరు కూడా చెయ్యండి. ఎందుకు? మీరు నా యందు విశ్వాసం ఉంచిన వారైతే, నా యందు విశ్వాసం ఉంచిన వారు చెప్పుకుంటున్నారు కాబట్టి మీ జీవితంలో కూడా మీరు క్రియలు చేయాలి అంటాడు. చూడండి, నా తండ్రి వద్దకు వెలుచున్నాను, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా చేస్తాడు. అందుకే విశ్వాసముతో కూడిన విధేయత అంటే ఏదైతే దేవుని విషయంలో నేను ఆయన మాటలకు విధేయత చూపించగలిగి నమ్మాను, ఏదైతే నమ్మానో ఆ నమ్మిన మాటలకు నా జీవితంలో విధేయత చూపిస్తే అదేమవుతుందమ్మా? విశ్వాసం. అబ్రహాం గారు ఒక 5 విషయాలు నేను త్వరగా చెప్పేస్తాను. అబ్రహాం గారి జీవితంలో అసలు విధేయత గురించి ఒక నిలువుటద్దం అబ్రహాం గారి జీవితం చాలా మందికి తెలుసు. మీరందరూ కూడా ఎన్నోసార్లు సేవకుల విషయంలో వాక్యం వినుంటారు. అబ్రహాం గారి జీవితాన్ని చూసినప్పుడు వాస్తవానికి అబ్రహాం కల్దీల దేశంలో పుట్టాడు, బబులోను. ఆ కల్దీల దేశంలో పుట్టిన అబ్రహాం గారికి నాన్నగారు విగ్రహారాధన, బొమ్మలు అమ్ముకునేవాళ్ళు. వాళ్ళ తండ్రి విగ్రహారాధన సంబంధిత కుటుంబం. ఒకనొక దినాన దేవుడు మాట్లాడు. ఇప్పుడు దేవుని పిలుపు అసలు దేవుడో కాదో తెలుసా అబ్రహాం గారికి? ఏమో తెలియదు. ఆయన దేవుడని తెలియదు, ఎందుకంటే అప్పుడే మొట్టమొదటిగా స్వరం వినడం, అబ్రహామును పిలవడం. అసలు దేవుడో కాదో తెలియదు మొట్టమొదటి విషయం. ఆయన పిలిచాడు, ఈయనేమో వచ్చేసాడు. అంటే పిలిచాడు, వచ్చాడు. నిజంగా సకల సౌఖ్యాలు ఉన్నాయి. ఎందుకు అంటే మంచి స్థితిలో ఉన్నారు. అవన్నీ ఆ స్థితిని విడిచిపెట్టి, బబులోని దేశం మహా సౌఖ్యం గల దేశం, ఆ కల్దీల దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అన్నాడు. హెబ్రీ పత్రికలో చదువుదాం ఒక మాట. హెబ్రీ పత్రిక 11:8 ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకి ఏమయ్యాడమ్మా? లోబడి తాను స్వాస్యంగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. అంతవరకు బానే ఉంది. తర్వాత మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక, అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏమో తెలియదంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు అంటే అడ్రస్ తెలియకుండా బయలుదేరాడు. అడ్రస్ ఉంటే వెళ్ళొచ్చు, అడ్రస్ తెలియని స్థలానికి ఎలా వెళ్ళిపోతాడు? అదే విశ్వాసం, అదే విధేయత. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, అసలు అడ్రస్ ఊరు పేరు లేదు. ఏం చేయమంటారంటే వచ్చేస్తున్నాడు అంతే, దేవుడు పిలిచాడని. ఎక్కడికి వెళ్ళాలో ఏం చెయ్యాలో కారణాలు అడిగాడు మా దేవుణ్ణి. అంటే విధేయత అనేది ఎలా చూపించగలం అంటే ప్రశ్నించని తత్వం. అమ్మ అందరూ వినాలి, ప్రశ్నించని తత్వం ఎవరికైతే ఉంటుందో అది విధేయత. నెంబర్ 1 అబ్రహాం జీవితంలో మనం ఏం చూడగలం అంటే దేవుణ్ణి తిరిగి ఎక్కడికి వెళ్ళాలి కారణాలు ఏమీ అడగలే. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో దేవుడే చూసుకుంటాడని వెళ్ళిపోతున్నాడు అంతే. అదే నేను అంటున్నాను. ఆ క్రియలు చూసారా, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఆ నడవడమే దేవుని విషయంలో ఆయన చూపించిన విధేయత. ఇప్పుడు అబ్రహాం దేవుణ్ణి నమ్మాడా? అబ్రహాం దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా అంటారు. అంటే అబ్రహాం దేవుణ్ణి నమ్మి ఊరుకున్నాడా? నమ్మి తన జీవితంలో విధేయత చూపించాడా? నమ్మకము ప్లస్ విధేయత ఈక్వల్ టు విశ్వాసం. నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టాడు. ఏదైతే నమ్మాడో అది నా జీవితంలో ఆచరణలో పెడితే, క్రియల రూపంలో పెడితే అది విశ్వాసం. నమ్మి ఊరుకున్నాను అనుకోండి, కుర్చీ బాగానే ఉంది, కూర్చుంటే నన్ను కాస్తది అనుకుని కూర్చోట్లేదు, నేను కూర్చోట్లే. కేవలం కుర్చీని దూరం చూసి నన్ను కాయగలదు, నన్ను మోయగలదు, అది విశ్వాసమా? కూర్చుంటేనే కదా నువ్వు తెలిసేది. అది కేవలం నమ్ముతున్నావు అంతే. నమ్మావు, నమ్మింది ఎప్పుడైతే నువ్వు ఆచరణలో పెట్టాలి, నువ్వు క్రియల రూపంలో నువ్వు కూర్చున్న తర్వాత, అందుకే అంటున్నాను కూర్చున్న తర్వాత నీకు తెలుస్తుంది, అది విశ్వాసము. ఈరోజు కూర్చున్న తర్వాత నాకు తెలిసింది చూసారా, దేవుని ఆజ్ఞలు అనుసరించడం. కుర్చీలో కూర్చోవడం అంటే దేవుని ఆజ్ఞలు అనుసరించడం. దూరం నుంచి చూసింది నమ్మకం ఆలోచన అయితే కూర్చోవడం అనుభవం అన్నాను. అది దేవుని ఆజ్ఞలు అనుసరించడం. చూసారా, మొట్టమొదటిగా విధేయతకు సూచన ప్రశ్నించని తత్వం. దేవుణ్ణి ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నా దేవుడు. అలాంటి విశ్వాసం ఉంది ఈ రోజున. అంత విశ్వాసం మనం చూపించకపోయినా ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు కనీసం ఏ లేఖనాలు అయితే ఇచ్చారో ఆ లేఖనాల ప్రకారం నేను బ్రతుకుతాను అని మనం అనుకుంటే చాలండి. అలా బ్రతుకుతాను, అది విశ్వాసం. ఆ లేఖనాల ప్రకారం నా జీవితం లేదు అంటే మనం విశ్వాసం అయితే చెప్పుకోకూడదు. అలాంటి విశ్వాసం కాబట్టి ఆయన విశ్వాసాలకు ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. కనీసం ఆయన కొడుకుగా కూతురిగా ఉండవలసిన అర్హతలో నేను ఉండాలి అంటే ఎప్పుడు ఉండగలను?
ఉన్న లేఖన భాగాల ప్రకారమైన కనీసం నా జీవితంలో నేను జీవించగలగాలి. నెంబర్ 2, సందేహము లేనిది విధేయత. ఎప్పుడు దేవుని విషయంలో సందేహం అనేది ఎవరికి రాకూడదు. చేస్తాడో లేదో ప్రార్థన చేస్తా ఆ అక్క చెల్లి, చేస్తాడో లేదో దేవుడు, నా కుటుంబాన్ని చూస్తాడో లేదో, సందేహం, అనుమానం. ఎప్పుడు దేవుని పట్ల ఏముండకూడదు. ఏ క్రైస్తవురాలికి, ఏ క్రైస్తవుడికి సందేహం ఉండదు. దేవుడు చేస్తాడంతే, చేయకపోయినా పర్వాలేదు. ఏమన్నారమ్మా షద్రకు, మేషకు, అబేద్నెగోలు? నెబుకద్నెజరు ఏకవచనం మాట్లాడతారు, రాజు చక్రవర్తి ఏకవచనం. నెబుకద్నెజరు, ఇందుని గురించి మాకు చింత లేదు, నువ్వు వేస్తావా 7 వేసుకో, మాకైతే చింత లేదు. దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా మేము ఆ ప్రతిమకు, ఇది విశ్వాసం. అంటే దేవుడు చేస్తాడు, నాకు నమ్మకం ఉంది. ఒకవేళ దేవుడు చేయకపోయినా దేవుడు దేవుడే. అంతేగాని ఈ బొమ్మకి మేము మొక్కం. చూసారా స్టాండర్డ్. సందేహం లేదు, సందేహం లేదు షద్రకు, మేషకు, అబేద్నెగోలకి, సందేహం లేదు దానియేలుకి, సందేహం లేదు. యథావిధిగా ముమ్మారు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తెలుసు ప్రార్థన చేసుకుంటే ఇలా వేస్తారని తెలిసినా కూడా వెళ్ళిపోయాడండి. సందేహం అనేది దేవుని పట్ల చచ్చిపోతాను, దేవుడు నా జీవితంలో చేసినా చేయకపోయినా దేవుడు దేవుడే. రోమపత్రిక 4వ అధ్యాయం, రోమపత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. అబ్రహాం గారే మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తారు అబ్రహాం గారు. రోమపత్రిక 4:20, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి ఏమన్నారు? సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అన్నాడు. దేవుడు ఇచ్చాడు, ఖచ్చితంగా బిడ్డ పుడతాడు అన్నాడు. 25 సంవత్సరాలు అమ్మా, 75లో చెప్పాడు దేవుడు. అబ్రహాముకి వయసు ఎంత? 75. 75లో చెప్తే 100లో ఇచ్చాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? వెయిటింగ్ హాల్ 25 సంవత్సరాలు. అయితే ఒకటి దేవుడు చెప్పాడు, కానీ మనం ఇప్పుడు చేస్తే రేపు అయిపోవాలి. నాకు రాత్రి ప్రార్థన చేస్తే నాకు ఉదయం అయిపోవాలి నా కార్యం. అది మన పరిస్థితి. లేదు రేపు అయిపోవాలి, లేదా 2 రోజుల్లో దేవుడికి మనం గడువిస్తాం. 2 రోజుల్లో అయితే అయింది, మరలా 3వసారి ప్రార్థన చేస్తాను. ఇదే విశ్వాసం. ఏదైతే దేవుడు చెప్పాడో సందేహం లేదు, ఆయన ఇస్తాడు, సమర్థుడు, ఆయన ఇవ్వగలడు. సందేహం అనేది లేనిది విధేయత. ఆ విధేయత విశ్వాసంలో దాగి ఉంది. అప్పుడు అది నిజమైన విశ్వాసం. సందేహం ఉంటే అది విశ్వాసం ఎప్పటికీ కాదు. అందుకే అంటున్నాడు అబ్రహాము, ఎవరు సందేహిస్తారట? అవిశ్వాసి సందేహిస్తాడు. ఏమని రాశారు చూడండి 20లో, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి. అంటే సందేహించేవాడు ఎవరు? విశ్వాస. అవిశ్వాస సందేహిస్తాడు. ఈరోజు మనం ఎవ్వరు కూడా దేవునికి, మీ కుటుంబాల్లో ఏ పరిస్థితులు ఉన్నాయో, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉందో, ఏది మనకు అవసరతలు ఉన్నాయో, ఏది ప్రార్థన చేసినా దేవుడైతే ఇస్తాడు. ఒకవేళ ఆయన ఇవ్వకపోయినా పర్వాలేదు, నా జీవితాన్ని నడిపిస్తాడు దేవుడు. అది సందేహముతో ఎప్పుడు కూడా ఉంటే ఆ సందేహం అనేది విధేయత అయితే కాదు. సందేహము అవిశ్వాసానికి దారితీస్తుంది. అందుకే మత్తయి సువార్తలో 21:21లో ప్రభువైన యేసు అంటారు. మత్తయి సువార్త 21:21లో ఆయన మాట చదువుకుందాం అందరం. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహ పడకుండిన ఎడల. అమ్మ మాట చూసారా? అంతవరకే చదివాను నేను. విశ్వాసము కలిగిన వాడికి ఏముండదు, ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అక్కడ యేసు. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహ పడకుండిన ఎడల. అంటే విశ్వాసకి ఏముండదు, జరిగినా జరగకపోయినా, చేసినా చేయకపోయినా సందేహం అయితే లేదు. చేయడానికి సమర్థుడా? సమర్థుడే. ఒకవేళ చేయకపోయినా నాకు సందేహం అయితే లేదు ఆయన మీద. అది విశ్వాసం, అది విధేయత. విశ్వాసముతో కూడిన విధేయత. మూడో విషయం చదువుకుందాం ఒకసారి. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం. దేవుని చిత్తము ఏదైతే ఉందో ఆ దేవుని చిత్తానికి మనం ఏమవ్వాలి? అందరం కూడా లోబడాలి. దేవుని చిత్తానికి ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళు నిజమైన విధేయత చూపించిన వాళ్ళు విశ్వాసులు. చూడండి, లూకా సువార్త, యేసు ప్రభు వారు లూకా సువార్త 22:42. లూకా సువార్త 22:42లో, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే
తొలగించు. అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. అమ్మ, ఎవరు చేశారు ఈ ప్రార్థన? యేసుప్రభు. నాకు అంటే యేసుప్రభు ఇష్టం ఏంటంటే, తండ్రి ఈ గిన్నె భారంగా ఉంది, ఈ గిన్నె దయచేసి తొలగించు అంటున్నాడు. మళ్ళా అన్నాడు, అమ్మమ్మో నా చిత్తం కాదు, నీకు ఇష్టమైతే తీసేసి. అంటే అర్థం ఏంటి? నాకంటూ ఇష్టాలు ఉంటాయమ్మా, అందరూ విందాం. నాకంటూ ఇష్టాలు ఉన్నాయి, నేను ఇలా బ్రతకాలని కోరుకుంటాను, కానీ దేవుని చిత్తము నా జీవితంలో జరగాలి, దేవుని ప్రణాళిక నా జీవితంలో జరగాలి అనుకోవడమే విధేయత. అదే నిజమైన విశ్వాసం. అంతేగాని నా ఇష్ట ప్రకారం జీవితం జరగాలి అన్నది కాదు. ఇక్కడ యేసుప్రభు ఏంటంటే, వాస్తవానికి ఈ గిన్నెను తొలగించు అన్నాడు, నీ చిత్తమైతే అన్నాడు, అది కూడా నీ చిత్తమైతేనే, లేదంటే ఉంచేసే, నేను భరిస్తాను. అంటే ఏమర్థం చేసుకోవాలంటే, మన చిత్తము కాదు, మన ఇష్టం కాదు, ఎవరి ఇష్టం నెరవేర్చబడాలి నా జీవితంలో, అది విధేయత. ఎప్పుడు ప్రార్థనలో ఏం చేసుకోవాలంటే, నా ఇష్టం కాదు తండ్రి, నీ ఇష్టమే నా జీవితంలో నెరవేర్చబడాలి. అది విశ్వాసముతో కూడినటువంటి విధేయతకు అర్థం. ఎలా నిజమైన విధేయత దేవుడికి నేను చూపించగలనంటే, నా ఇష్టం నెరవేర్చుకుంటాడు. ఇప్పుడు లోకాసు వార్తలో ధనవంతుడు ఉన్నాడు, అబ్రహాం రొమ్మున లాజరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాయబడిన మాట, అబ్రహాం గారు మాట్లాడుతూ, లాజర్ కష్టం అనుభవించాడు, ఇప్పుడేమో లాజర్ నెమ్మది పొందుతున్నాడు అని చెప్పి ఈ ధనవంతుడి గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అబ్రహాం గారు. నీకు ఇష్టమైనట్టు ఈ భూమి మీద సుఖం అనుభవించావు అంటే నీకు ఇష్టం. అది ఈరోజు అందరికీ సుఖంగా ఉండడం అందరికి ఇష్టం లేదు, ఇష్టమే. అయినప్పటికీ కూడా క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా ఏమనుకోవాలంటే, ఈ లోకము నా ఇష్టం కాదు, దేవుని ఇష్ట ప్రకారమే ఈ లోకంలో నేను బ్రతకాలి. దావీదు అంటారమ్మా, 40వ కీర్తన మీరు చూడగలిగితే, ఆయన కూడా దావీదు, నా ఇష్టం కాదయ్యా నీ ఇష్టమే నెరవేర్చబడాలంటాడు దావీదు గారు. చూడండి 40వ కీర్తన, కీర్తన గ్రంథం 40వ కీర్తన, కీర్తన గ్రంథం 40వ కీర్తన 8వ వచనం. దావీదు గారు రాసిన కీర్తన 8వ వచనం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకేంటట, ఇది విధేయత. అందుకే దావీదు గురించి అపోస్తల కార్యాలు 13:22 ఏముంటుంది? అపోస్తల కార్యాలు 13:22, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ, అమ్మా నా ఉద్దేశాలన్నీ. అమ్మ, దావీదుకు ఒక ఉద్దేశం ఉంటుందా ఉండదమ్మా? దావీదు వ్యక్తిగత జీవితం ఆలోచిద్దాం. దావీదుకి ఇష్టాలు ఉంటాయా? ఆయనకి ఇష్టాలు ఉంటాయి. ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుందా? ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మీ ఇష్టం మీ ఉద్దేశం వేరుగా ఉండొచ్చు, నా ఇష్టం నా ఉద్దేశం వేరుగా ఉండొచ్చు. అయితే ఒకటి, దావీదు ఏమంటున్నాడంటే, నాకంటూ ఉద్దేశాలు ఉన్నాయి, నాకు ఏది ఇష్టమో నాకు తెలుసు, అయినా సరే నా ఇష్టం కాదు, నా ఉద్దేశం కాదు, నీ చిత్తము నెరవేర్చదు నాకు. అంటే నాకున్న చిత్తం చచ్చిపోవాలి, నీ చిత్తము నా జీవితంలో జరగాలి. గమనించారమ్మా? ఇలా ఎవరైతే అనుకుంటారో అది నిజంగా విధేయత చూపించడం. అప్పుడు విశ్వాసానికి అదేమంటారు? విశ్వాసంతో కూడిన విధేయత అన్నది ఎప్పుడు చూపించగలమంటే, మన ఇష్టం నెరవేర్చుకోవడం గొప్పతనం కాదు. నీ జీవితంలో నీ ఇష్టం చచ్చిపోవాలి, నీ ఇష్టం చచ్చిపోయి దేవుని ఇష్టం నీ జీవితంలో నెరవేర్చబడాలి. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడాలి. అది నేర్పిస్తున్నారు దావీదు గారు. అందుకే అన్నాడు దావీదు, సౌలుని దించాడు, దావీదుని కూర్చోబెట్టడానికి కారణం, అతడు దావీదు ఇష్టం నెరవేర్చుకోలే, తండ్రి చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం అంటున్నాడు దావీదు. అది ఆయనకి ఇష్టం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సహోదరులుగా మనందరము కూడా నా ఇష్టమే జరగాలనుకుంటున్నావా? నీ జీవితంలో దేవుని ఇష్టం నెరవేర్చబడడానికి అవకాశం ఇస్తున్నామా? వాక్యపు వెలుగులో ఏ వాక్యమైతే వింటున్నామో, అయ్యా నీ వాక్య ప్రకారం నా జీవితంలో జరిగించు, నడిపించు. ఎందుకంటే నీ చిత్తమే నా జీవితంలో ఏమవ్వాలి? నెరవేర్చబడాలి. అందుకోసం ఒక విశ్వాసిగా నేను కనబడాలి రేపు పొద్దున్న. ఆ విశ్వాసిగా కనబడడానికి ఖచ్చితంగా దేవుని చిత్తానికి మనం అందరం ఏమవుదాం? లోబడి ఉందాం. ఒక చిన్న ఉదాహరణ, భర్తలారా మీ భార్యలకు క్షమించండి, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఇప్పుడు ఈ మాట ఎఫెసీ పత్రికలో చూస్తాం, మనం కొలస్సీ పత్రికలో కూడా చూస్తాం, పేతురు గారి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూస్తాం చాలా సందర్భాల్లో. అంటే భార్యలు భర్తలకు ఏముండాలి? విధేయత కలిగి ఉండాలి. లేదనుకోండి విశ్వాస అలా ఎందుకు ప్రశ్నించుకో? కొన్ని కుటుంబాల్లో రివర్స్ గేర్, క్షమించండి, ఉండొచ్చు. ఒకవేళ భార్యలు అక్కడ స్టేట్మెంట్ దేవుడిచ్చింది ఏంటి? ఆ ఇచ్చిన వాక్యం విశ్వాసానికి ఏం చూపించాలి? విధేయత. ఎప్పుడు విధేయత నువ్వు చూపించకపోతే ఏమి లేనట్లు? ఖచ్చితంగా. ఎందుకు అంటే ఖచ్చితంగా విశ్వాసానికి విధేయత చూపించాల్సిందే. విధేయత లేని విశ్వాసాన్ని ఏ ఒక్కరు కనపరచలేరు. ఇప్పుడు నేను విశ్వాసం చెప్పుకొని విధేయత నాలో లేకపోతే
నేనేం కాదు చెప్పాలి, విశ్వాసం కాదు. నేను చెప్పుకుంటాను, నేను విశ్వాసనే బ్రదర్, నేను విశ్వాసనే సిస్టర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు భార్యలందరూ భర్తలకు విధేయత చూపిస్తున్నారా? అదే సమయంలో భర్తలు మీ యొక్క భార్యలను ఏం చేయాలి? మనకు తెలిసి ఇవన్నీ సూత్రం. మీ భార్యలను ప్రేమించి కొడుతుంటాడు ఈయన, ఈ మహాశయుడు. కొన్ని కుటుంబాల్లో, అన్ని చోట్లని కాదు. ఇప్పుడు భార్యను దూషించకూడదు. వాస్తవానికి ఏంటంటే కనీసం భార్య కన్నీరు కింద పడకూడదని రాస్తుంది. నీ భార్య నిష్ఠూర పెట్టకూడదు అంటాడు కొలస్సీ పత్రికలో. నిష్ఠూర పెట్టడం అంటే ఆవిడ కన్నీరుకి దిగింది అనుకోండి, విశ్వాస జీవితం బద్దలైపోయింది. ఇంకేం విశ్వాస జీవితం? అందుకే ఒక భర్తగా నీ భార్యను ప్రేమించగలిగితే నీ భార్య నీకు లోబడి బ్రతుకుతుంది. ఎవరికి వాళ్ళు. నువ్వు ఇది చూపించకపోతే ఆవిడ కూడా ఫెయిల్ అయితే జీవితంలో విశ్వాసులుగా మనం బ్రతుకుతామా? కానీ పేరుకు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నాం సంఘానికి. నేను నా భార్య ఇద్దరం వెళ్ళిపోతున్నాం, కానీ లోబడే మనసు ఆవిడికి లేదు, ప్రేమించే మనసు నాకు లేదు. విశ్వాసిగా ఫెయిల్ అయ్యాను, విశ్వాసిగా ఫెయిల్ అయిపోయాం. దేవుడి దృష్టిలో ఏమనుకుంటాడు? ఆయన బైబిల్ పట్టుకుని భలే వెళ్తున్నారు ఇద్దరు భార్యాభర్తలు ఆదివారం, కానీ వాళ్ళ జీవితంలో నా వాక్యం పనిచేయట్లేదు. ఏ వాక్యం అయితే ఫలించట్లేదో వారిని దేవుడు విశ్వాసులుగా చూడడు. ఇశ్రాయేలు జీవితంలో వాక్యం పాటించారమ్మా, వాళ్ళు పాటించలేదా? వాన వలే మంచు వలే ఉపదేశం వస్తున్నా నా నిబంధన ఏమన్నాడు? వాళ్ళు గైకోలేదు. అందుకోసం విశ్వాసం లేని పిల్లలు అన్నాడు. విశ్వాసం ఉంచలేదన్నాడు. రేపు పొద్దున్న నా భార్య నా బిడ్డల కోసం అలా చెప్పడా దేవుడు? నన్ను గురించి అంటాడు. తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వలేని పిల్లలు, యవనస్తులు ఎదిగిపోయారు. వాళ్ళేం విశ్వాసులు? తల్లికి కన్న తండ్రికి మర్యాద ఇవ్వలేని పిల్లలు ఒక విశ్వాసులమ్మ, ఒక యవ్వన జీవితాలు కాదు. అందుకే జీవితంలో ఖచ్చితంగా మన జీవితంలో మొట్టమొదటిగా ప్రశ్నించకూడదు. దేవుని విషయంలో సందేహం అనేది రాకూడదు. దేవుని చిత్తానికి ఎప్పుడు లోబడి బ్రతకడమే మనకి నిజమైనటువంటి విధేయత. అదే విశ్వాసంతో కూడిన విధేయత అన్నాము. సమర్పణ అనే బ్రతుకుంటుందమ్మా ఖచ్చితంగా. ఏముంటుంది? సమర్పణ బ్రతుకు విధేయతకు సూచన. చూడండి, ఏ క్రైస్తవుడైనా సమర్పణ ఉంటుంది. ఇప్పుడు అబ్రహాం జీవితంలో ఇస్సాకును ఏం చేశాడు? ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని, దేవుడు ఎంత సూటిగా మాట్లాడతాడంటే గుచ్చి చెప్తున్నట్టు ఉంటుంది ఆ వచనం. మీరు ఆదికాండం 22 చదివితే నీకు ఒక్కడైన నీ కుమారుని అర్పించనొచ్చు కదా అంటే దేవుడు విశ్వాస పరిస్థితి, ఆ విశ్వాస పరిమాణం చూస్తున్నాడు. అబ్రహాం లోపలికి వెళ్ళి ఏమనుకుంటాడు? మనసులో కూడా గొనుక్కుంటాడేమో, ఇచ్చాడు దేవుడు మళ్ళీ అడుగుతున్నాడని ఎక్కడ సనుక్కుంటాడో అది చూడాలి. అందుకోసం నీకు 10 మంది లేరు అని చెప్పడానికి నీకు ఒక్కడైన నీ కుమారుని అంటాడు దేవుడు. మీరు గమనించారమ్మా వచనాన్ని? అది ఇక్కడ చదివే ఉంటారు. నీకు ఒక్కడైన కుమారుని, నీ కుమారుని అర్పించనొచ్చు కదా, ఒక్కడే కదా. ఒక్కడు కాకపోతే నీకు ఇంక లేరు అంటే ఒకవేళ మనసు విశ్వాసం స్థాయి ఏమైనా తగ్గిపోద్దేమో. పరీక్ష. కానీ సమర్పణలో అబ్రహాం మించిన వ్యక్తి లేడు. నువ్వు ఇచ్చావా, ఇచ్చినవాడు మళ్ళా ఇస్తావులే అని చెప్పి ఒక్కడైన కుమారుని బలిగా అర్పించడానికి సిద్ధపడిపోయాడు. అంటే ప్రతి క్రైస్తవుడు విధేయత ఎలా చూపించాలంటే దేవునికి ఎలా కలిగి ఉండాలి? సమర్పణ. ఒక సమర్పణ లేని బ్రతుకు అది విశ్వాస జీవితం కాదు. చాలా మంది ఆదివారాల ఫంక్షన్ పెట్టుకుంటారు. మీకు ఎప్పుడైనా పెట్టుకున్నారు లేదో? మా సంఘంలో ఆదివారాల ఫంక్షన్స్ ఉంటుంటాయి. అంటే మాకున్నటువంటి రిలేషన్స్ ఇప్పుడు వెళ్ళాలా వద్దా అదే బాధ. అంటే అప్పుడే పెడతారు. మరి అదే పరీక్ష. అబ్రహాంకు ఉన్నంత పరీక్ష మనకు కాదు. మనం అక్కడే ఫెయిల్ విశ్వాసిగా. ఏమనుకుంటారు? దయచేసి అక్కలు చెల్లెలు ఏమనుకోవద్దు. ఖచ్చితంగా ఆరాధన చూసుకుని వెళ్ళండి, దేవునికి స్థానం ఇవ్వండి. ఒక సమర్పణ కలిగిన బ్రతుకు అది లేకపోతే ఇంకెందుకు? ఇప్పుడు అక్కడే దేవుడు ఏమంటాడంటే, ఇటు ఆదివారం పెట్టిన ఫంక్షన్కి నువ్వు తుర్రుమని పారిపోయావంటే విశ్వాసివమ్మా, విశ్వాసులు. నేను విశ్వాసినా? వాళ్ళు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. ఇంకొక విషయం చెప్పమంటారా? మధ్యాహ్నం వెళ్ళి నవ్వుతున్న ముక్కలు మాట్లాడితే కూల్ అయిపోతారు వాళ్ళు. ఆయన కూల్ అవ్వడు, ఆయన కాంప్రమైజ్ అవ్వడు, వీళ్ళు కాంప్రమైజ్ అవుతారు. కావాలంటే మీరు చూడండి, చిన్న గిఫ్ట్ పట్టుకెళ్ళండి, వాళ్ళకి ఎలా కానుకిస్తాం ఏదో ఫంక్షన్కి, వీళ్ళేముండదు. కానీ ఆయన పట్టించుకుంటాడు. అందుకే ఎప్పుడు కూడా సమర్పణ అనేది ఒక విధేయతకు సూచన. సమర్పణ లేకపోతే రోమపత్రిక 12వ అధ్యాయంలో ఇదే శరీరం కోసం మాట్లాడతారు. యవనస్తులకు చెప్పాలి ఇది. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పౌలు రోమా సంఘానికి రాస్తూ, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. అమ్మ, శరీరాలు ఏమన్నాడు దేవుడు? సమర్పణ. నా శరీరాన్ని సమర్పణ. వివాహం కాకపోతే తల్లిదండ్రుల దగ్గర ఆ మాట వింటూ బ్రతకాలి. వివాహం అయిన పిల్లలు లేదా వివాహమైన స్త్రీలు, వివాహమైన పురుషులు ఎవరైనా జీవితంలో ఏముండాలంటే సమర్పణ. ఈ కళ్ళు, అమ్మ, శరీరం అంటే కళ్ళు ఉంటాయా? అవయవాలే కదా. మనిషి పాపం చేసే దేంతోని? అవయవాలతోనే. మీరు చూడండి, ఏ అవయవం అయినా అది పాపం చేస్తుంది. ఇప్పుడు శరీరం విషయంలో ఈ శరీరం ఎవరికి సమర్పించమంటున్నాడు దేవుడు?
ఈ కళ్ళు ఉన్నాయి. యోబు గారు అంటున్నట్టుగా నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను అన్నాడు ఆయన. పరస్త్రీని నేను, కన్యకును నేను ఎలాగూ చూడ్డు. అంటే కన్నులతో ఏం చేసుకున్నాడు? అతనికి భార్య ఉన్నారా? ఉన్నారు. అంటే ఇంకెవరిని చూడ్డు అనమాట. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే సమర్పణ. ఈరోజు సంఘాలకు వచ్చినా కూడా ఒక భార్య ఉంటున్నా కూడా మరొకరు చూసే వాళ్ళు లేరండి లోకంలో. క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను నేను, క్రైస్తవ విశ్వాసుల గురించి అనుకునే ఆ జాబితా గురించి మాట్లాడుతున్నాను. భార్య ఉంటుంది తెలిసిన మరొకరి కోసం చూస్తున్నావు అంటే నీ కళ్ళతో నువ్వు విశ్వాసివా? ఏది నీకు సమర్పణ? ఆ సమర్పణ లేని బ్రతుకు దేవుడు అంటాడు నీ శరీరము సజీవ యాగముగా దేవునికి సమర్పణ. యోబు చేసుకున్నాడు సమర్పణ. ఆయన కళ్ళుతో చేసుకున్నాడేమో. కొత్త నిబంధనలో ప్రతి అవయవంతో, నోటితో ఏం చేసుకోవాలి నేను? బూతులు. ఈ నోటితో బూతులు రాకుండా సరసోక్తులు, బూతులు సరసోక్తులు మాట్లాడుతున్న క్రైస్తవుని చూశానండి నేను కల్లారా. ఇప్పుడు వీళ్ళు నోటితో ఏం చేశారు? దేవుడితో బూతులు మాట్లాడతారా క్రైస్తవుడు? ఒక విశ్వాసిగా నేను ఎంచుతాడు దేవుడు? ఎంచడు. సమర్పణ. నా అవయవాలతో నేను ఆయనకి సమర్పణ చేసుకున్నాను అనుకోండి. ఆలోచించండి. సమర్పణ విధేయతకు సూచన. అబ్రహాము ఆ రీతిగా సమర్పణ చూపిస్తే కొత్త నిబంధనలో పౌలు అంటాడు మీ శరీరాన్ని మీ దేవునికి సమర్పించండి అన్నాడు. పాత నిబంధనలో పౌలు క్షమించండి, పాత నిబంధనలో యోబు గారు కళ్ళతో చేసుకున్నాడు. కొత్త నిబంధనలో క్రైస్తవులు మీ శరీరములో ఉన్న ప్రతి అవయవంతో నిబంధన చేసుకోండి. అది దేవుడికి మీరు చూపే నిజమైన సమర్పణ. ఆ సమర్పణ బ్రతుకు విశ్వాసముతో, అది నిజమైన విశ్వాసము. అది విధేయతకు సంబంధించింది. అది విధేయతకు సంబంధించింది. అలాగే ప్రతికూల పరిస్థితుల్లో కూడా, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దేవునికి నేను నిలబడగలగాలి. అమ్మ దేవుని కోసం నిలబడగలగాలి. ప్రతికూల పరిస్థితులు వస్తాయి రావా? భవిష్యత్తులో వస్తాయి. ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని కోసం నిలబడగలగాలి. ఒక మాట చెప్తాను నేను. నన్ను ఒక ఆయన కొట్టాడు లేదా తిట్టాడండి. తిట్టాడు బాగా. తిట్టిన తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తిని నేను వెళ్ళి క్షమాపణ చెప్పగలను. నేను వెళ్ళి అమ్మో అన్నారు, చెప్పలేమన్నారు. కరెక్ట్. ఆ వ్యక్తి కోసం ప్రార్థన వస్తుంది నోటికి. అయ్యా ఇలా నన్ను కొట్టేశాడు, తిట్టేశాడు, దయచేసి ఆ వ్యక్తిని క్షమించండి, సంఘానికి నడిపించండి అని చేయగలనమ్మా? చేయలేమంటారా? చేయలేం. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. కష్టం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురవుతాయి. 6:14 చూడండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు ఏమన్నాడమ్మా? మీ అపరాధములను నేను క్షమించను అన్నావు అనుకో, ఆయన నన్నే ఉంటాడు నిన్ను క్షమించను. నువ్వు ఆయన క్షమించలేదు కదా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక, సిలువలో కొట్టేశారు, మేకులు కొట్టేశారు, రక్తము కారిపోతుంది ఏరులై. అయినా సరే ఆ కింద ఉన్న రోమా సైనికులను చూసి తండ్రి సిలువలో మాట్లాడిన మొట్టమొదటి మాట వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని ఏంటి? ఆ టైంలో కూడా క్షమాపణ. అదే మనకు నేర్పించాడు. క్రైస్తవులకు దేవుడు క్షమాపణ అనేది దైవ లక్షణం. ఇది చాలా మందికి రాదు. ఇప్పుడు మనం చెప్పలేము అమ్మో అన్నాం కదా, రాదు. అదే నువ్వు నేర్చుకుంటే దేవుడికి ఉన్న లక్షణం. దేవుడు ఈ లోకాన్ని క్షమించాడమ్మా, క్షమించాడు. మనందరం గొప్పలు ఏంటి? దేవుడు ఈ లోకముని ఎంతో ఎందుకు ప్రేమించాడు? పాపంలో ఉన్న ఈ లోకాన్ని ప్రేమించాడంటే ఆయన క్షమించాడు కనుక ప్రేమించాడు. ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు కూడా క్షమించాడు. మరి యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి క్రైస్తవుడు క్షమించలేకపోతున్నాం అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏం చూపించగలగాలి దేవుడికి? చెప్పండి. విధేయత. విధేయత. మత్తయి సువార్త. దీనివల్ల లాభం ఏంటంటే మనందరికి వచ్చే లాభం చెప్తాను ఇప్పుడు. మత్తయి సువార్త 5:44. మత్తయి సువార్త 5:44 చూడండి. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించి వారి కొరకు. అప్పుడు పరలోకమందున్న తండ్రికి ఏమవుతారట? నేనెందుకు పరలోకం తండ్రికి కుమారులుగా ఉండాలని ఉందా లేదా? అలా అయితే ఉంది. అదేంటంటే పరలోక తండ్రికి కుమారులు అవ్వాలని ఉంది. అలా అవ్వాలంటే ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు? మీ శత్రువులు ఏం చేయాలి? ప్రేమించు. నిన్ను తిట్టాడేనండి, ప్రాక్టీస్ చేస్తే కష్టం కదా, ప్రాక్టీస్ చేద్దాం. తిట్టాడు రైటే, కానీ వాడు తిట్టిన దానికి దేవుడు వాళ్ళని క్షమించండి తండ్రి అని నువ్వు చెయ్యు. క్షమించడం అనేది చెప్తున్నాడు మరలా దైవ లక్షణం. అది వాడికి రాకపోవచ్చు, కానీ నువ్వు నేర్చుకుంటే ఆ దైవ లక్షణాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. ఇది మామూలు ఆషామాషిగా రాదు.
ఆ క్షమాపణ అనేది గొప్ప దైవ లక్షణం. మరి ముఖ్యంగా పరలోకంలో ఉన్న తండ్రికి నేను కుమారుడిగా కుమార్తెగా మీరు ఉండాలి అనుకుంటే శత్రువుల కోసం, మిమ్మల్ని హింసించే వారి కోసం ఏం చేయగలగాలి? ప్రార్థన చేయగలగాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను బైబిల్ ట్రైనింగ్ అవుతుంటే నాకు సర్టిఫికెట్ ఇవ్వలేదు ఒక దగ్గర. అందుకే ఆ సంఘటన చెప్తాను. నేను సర్టిఫికెట్ ఇవ్వలే, అందరికీ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. నాకు సర్టిఫికెట్ ఆపేశారు. అయినా సరే వాళ్ళ కోసం నేను ప్రార్థన చేశాను. అంటే దేవుడిచ్చిన గొప్ప కృప, గొప్ప ధన్యత, గొప్ప ధన్యత. సర్టిఫికెట్లు ఏముందండి? వాక్యం రావాలి, వాక్యం అర్థమయ్యే పరిస్థితుల్లో మనం చెప్పగలగాలి. అంతకు మించి సర్టిఫికెట్ ఇస్తే ఏంటి, లేకపోతే ఏంటి అన్న భావనకు వచ్చాను. అయినా సరే ఆ ఇవ్వలేని వ్యక్తుల పట్ల కోపము అటువంటిది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు, పిలుస్తున్నారు వాక్యం చెప్పడానికి. వాళ్ళే పిలుస్తున్నారు. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు ఎలాంటి గొప్ప కనికరం సంపన్నుడు. దేవునికి పరలోకంలో తండ్రికి కుమారులు అవ్వాలంటే ఖచ్చితంగా మన జీవితంలో అలా బ్రతకగలగాలి. సమయం అయిపోతుంది. చివరిగా 2 వచనాలు మనం చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఒక 3 వచనాలు చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చదువుతూ అందరూ తరిచి దయచేసి ఈ 3 వచనాలు చూసి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. తర్వాత కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఫస్ట్ ప్రారంభంలో ఏమన్నాడు? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే. మరి తర్వాత కుమారునికి విశ్వాసం ఉంచనివాడని రాయాలి. అక్కడేమో విశ్వాసం ఉంచువాడు అడ్రస్ అక్కడ నిత్య జీవం అన్నాడు, విశ్వాసం ఉంచనివాడు అన్నాడు. కానీ అక్కడ ఏమన్నారు? ఎందుకు అంటే విశ్వాసములో అంతర్గతంగా ఏముంటుంది? విధేయత లేకపోతే ఏది రాదు. అందుకోసం ఇక్కడ విశ్వాసం ఉంచువాడు అన్నాడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి విధేయత అన్నాడు. గమనించారా ఆ వచనాన్ని? మరొకసారి చూడండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు అన్నాడు. కాబట్టి ఒక్కసారి విధేయత లేకుండా విశ్వాసానికి అవకాశమే లేదు. ఎప్పుడు కూడా మన జీవితంలో విధేయత లేకుండా విశ్వాసానికి అవకాశమే లేదండి. అందుకే అన్నాను, భార్యాభర్తలుగా మీకు చెప్పాను, మనకిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంలో మన విధేయత చూపించకపోతే నేను భర్తగా ఫెయిల్, ఒక విశ్వాసిగా ఫెయిల్, భార్యగా ఫెయిల్, ఒక విశ్వాసిగా ఫెయిల్ అయ్యాను. కానీ బయటికి మాత్రం గ్రంథాన్ని పట్టుకుని వెళ్ళిపోతాం ఇద్దరం కూడా చర్చికి. చూసారా? అందుకే విశ్వాసం ఉంచడం అంటే విధేయత చూపించడం. అందుకే ఆ మాటలో అక్కడ విశ్వాసం అన్నాడు, వెంటనే అక్కడ విశ్వాసం అని రాయలే, విధేయుడు అన్నాడు. చూసారా? విధేయత లేకుండా విశ్వాసం అనేది అవకాశమే లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక చివరి 2 మాటలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము అందరికీ కంటతా వాక్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అన్నాడు. విశ్వాసం లేకుండా ఎవరికి ఇష్టుడిగా ఉండలేము? ఇప్పుడు నేను అంటాను, విధేయత లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట ఎందుకు? విశ్వాసములో అంతర్గతంగా ఏముంది? ఆ విధేయత ఉంటేనే విశ్వాసం అని చెప్తాం, అంతే. అందుకే అన్నాను, విశ్వాసము ఈక్వల్ టు నమ్మకము ప్లస్ విధేయత. నమ్మడం విశ్వాసం అయితే కాదు, నమ్మకము విశ్వాసము ఒకటైతే కాదు. నమ్మడం ఒక ఆలోచన, విశ్వాసము ఒక అనుభవం. నమ్మడం ఆలోచన, విశ్వాసం అనేది వాక్యపూర్వకంగా అనుభవం చెందడం. అందుకోసం అన్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట. ఇప్పుడు దేవునికి ఇష్టం లేకపోతే అక్కడ 5వ వచనం చదవండి ఎవరైనా, పైన 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఎలా ఉన్నాడు? దేవునికి ఎలా ఉన్నాడు అంటే, పరలోకం చేర్చుకునేది ఎవరిని అంటే దేవునికి ఎలా ఉండాలి? ఆ రోజు హనోకు కొనుపోబడ్డాడు. కొనుపోబడక మునుపు హనోకు పరిస్థితి ఏంటంటే దేవునికి ఎలా ఉన్నాడు? ఆయన ఇష్టుడిగా ఉన్నాడు. దేవునికి ఇష్టుడిగా ఉండడానికి కారణం విశ్వాసం. ఆ విశ్వాసంలో విధేయత లేదనుకోండి, విశ్వాసానికి విధేయత లేదనుకోండి, దేవునికి ఇష్టుడిగా ఉంటామా? ఇష్టుడిగా లేకపోతే ఇంకా పరలోకం ఏం వెళ్తాం? ఏం ఎత్తబడతాం మనం? అవకాశం లేదు. అందుకే అంటున్నాను,
దేవునికి ఇష్టడిగా విశ్వాసం అయితే ఆ విశ్వాసంలో గనుక అంతర్గతంగా నీ విధేయత అనేది నువ్వు కనపరచకపోతే, విధేయత లేని విశ్వాసాన్ని ఎవరూ చూపించలేరు. ఆనాడు ఇశ్రాయేల్ సమాజం విశ్వాసం లేని పిల్లలు అన్నాడు దేవుడు, తిట్టాడు. విశ్వాసం ఉంచలేదన్నాడు. వారి జీవితంలో దేవుని వాక్యాన్ని గైకొనకపోయిరి అని చదువుతున్నాం మనం. దయచేసి కొత్త నిబంధన క్రైస్తవులుగా నేను విశ్వాసినా కాదా, ఇప్పుడు ఎవరికి వాళ్ళు హృదయపూర్వకంగా గుండెల మీద చేయి వేసుకొని ఈ పాఠం అంతా విన్న తర్వాత కూడా దేవుణ్ణి నమ్ముకున్నామా, దేవుణ్ణి విశ్వసిస్తున్నామా? రెండింటికి వ్యత్యాసం. నమ్ముకోవడం అంటే నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ విశ్వసించిన వాడు ఖచ్చితంగా ఆ వాక్యానుసారమైన బ్రతుకు మన జీవితంలో కనబడాలి. దేవుని కోసం నిలబడాలి. ఆయన కోసం ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశ్నించలేని తత్వం, సందేహం లేని పరిస్థితి, మరి ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో ఆయన కోసం నిలబడే జీవితం మనకు ఉండగలగాలి. నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు, తండ్రి నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. అలా ఎవరైతే అనుకుంటారో ఆ వ్యక్తి నిజమైన విశ్వాసానికి విధేయత చూపించిన వాడు. అది విధేయత. అది లేకపోతే మన జీవితంలో అవకాశమే లేదండి. 39వ వచనం 10వ అధ్యాయం చివరి మాట, సేవకులకు సమయాన్ని అప్పగిస్తాను. హెబ్రీ 10:39. హెబ్రీ 10:39. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. అమ్మ, ఆత్మ రక్షింపబడాలంటే ఏముండాలి? విధేయత లేకపోతే విశ్వాసానికి అర్థము లేదు. విశ్వాసం లేకపోతే మన ఆత్మలు మనము రక్షించుకోలేము. చూసారా ఇంటర్నల్ గా ఎలా ఉన్నాయి లింక్స్? విశ్వాసం లేకుండా ఇష్టమే లేదు, ఇష్టం లేకపోతే పరలోక ప్రవేశమే లేదు. అసలు నీ ఆత్మ రక్షించుకోవాలంటే ముందు నువ్వు ఎలా ఉండాలి? విశ్వాసిగా ఉండాలి. కాబట్టి నేను విశ్వాసినా కాదా, విశ్వాసినా కాదా? ఆ విశ్వాసం కలిగిన జీవితం కలిగి ధైర్యంగా చెప్పారు కదా. హిజ్కియా ఎలా అంటాడమ్మా? హిజ్కియా దేవుని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? హిజ్కియా గురించి, అతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు అని రాయబడింది. రేపు పొద్దున్న హిజ్కియా పేరు కాదు, ఇక్కడ ఉన్నటువంటి మీ పేరు, నా పేరు, మన పేరు పెట్టి దేవుడు నా యందు విశ్వాసం ఉంచిన సహోదరి, నా యందు విశ్వాసం ఉంచిన సహోదరుడు అని చెప్పాలి. అలా చెప్పాలి అంటే హిజ్కియా జీవితంలో ఏం చేశాడో చదివాం మనం. అలా మన బ్రతుకులు కొనసాగిద్దాం. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, స్థానిక సంఘ కాపరులు ఎంఎం శ్రేణి గారికి, బాలాగారి కుటుంబానికి, ఆ స్థానిక 6 సంఘాల సభ్యులకు, చేరువచ్చిన దైవజనులకు, పరిశుద్ధులందరికీ అచ్యుతాపురంలో ఉన్న క్రీస్తు సంఘం తరపున అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి.